दीक्षानि महापुरुषं विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः वक्रतुंड महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सभा देवताभ्यो नमः। సరే చాలా మందికి రుద్రాక్షలు వేసుకోవడం ఇష్టం, అది ఏదంటే అది వేసుకోకూడదు. జాతక రీత్యా ఎవరు ఏ రుద్రాక్షలు వేసుకోవాలో ఆ రుద్రాక్షలు మాత్రమే వేసుకోవాలి. కొంతమందికి ఏకముఖి వస్తుంది, కొంతమందికి ద్విముఖి వస్తుంది, త్రిముఖి వస్తుంది, చతుర్థముఖి లేదంటే పంచముఖి అలా ఉంటాయి. మీ జాతకం లేదంటే ఆ రుద్రాక్షను ధరించండి, అందుకని దొరికింది కదా అని వేసుకోవద్దు. దీనిలో ఒకటి ఏంటంటే నేపాల్ రిలేటెడ్, ఇండోనేషియన్ రిలేటెడ్, యాక్చువల్ ప్యూర్. ఫస్ట్ క్వాలిటీ నేపాల్ అంటారు, సెకండ్ క్వాలిటీ ఇండోనేషియా అంటారు, మిగతావన్నీ ప్లాస్టిక్ లక్క దీంతో తయారైన ప్రతి ఇది మెళ్ళో వాడు ఎవడో అమ్ముతాడు, వీడు తీసుకొని మెళ్ళ వేసుకుంటాడు. అది పనిచేస్తుందా లేదా, అది నిజమా కాదా తెలియదు. ఇవన్నీ తెచ్చి మెళ్ళ వేసుకుంటే ఏమవుతుంది? అది రోడ్డు మీద ఉంటేనే బెస్ట్ కదా, చెత్త ఉండేది చెత్త చోటే ఉండాలి, అన్నీ తీసుకొచ్చి నెత్తి వేసుకుంటేలా. ఇది ఎలా అంటే సర్టిఫైడ్ ల్యాబ్స్ కొన్ని పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కనుక్కుంటే నిజమైన ఒరిజినల్ రుద్రాక్ష మీ చేతిలోకి వస్తుంది, దాన్ని మాత్రం ధరించవచ్చు. ఇది తెలిసిన వాళ్ళు ఎక్స్పర్ట్స్ నుంచి పోవాలి. ప్రతిదీ నాకు తెలిసి అనుకో చెత్త అంతా తీసుకొచ్చి మెళ్ళలో నెత్తి మీద చేతిలో కట్టుకోకండి. ప్లస్ అవ్వకపోగా ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఇదే విషయం స్టోన్స్ విషయంలో కూడా. బాగున్నాయి కదా అని చెప్పి చిలుకూరు దగ్గర పోయో షాపింగ్లోనో లేదా విజయవాడ పోయామని చెప్పో ఆ పింక్ రాళ్ళు, రెడ్ రాళ్ళు, గ్రీన్ రాళ్ళు ఇవేమో ఉంగరాలుగా ఈ కమ్మలుగా వేస్తున్నారు. అది కూడా తప్పే, అది కూడా వేయకూడదు, తప్పు. జాతకం అనేది కూడా ఒక శాస్త్రమే, జ్యోతిష శాస్త్రం అన్నదా ఎవడో మనిషి రాయలే. అది కూడా శివుడి యొక్క అంగము, శివుడి యొక్క అంగభాగాలు అంటారు కదా, బాడీలోంచి పుట్టినవే. ఏ శాస్త్రం? జ్యోతిష శాస్త్రము. అలానే వాస్తు శాస్త్రము, శాస్త్రము అన్నదంటే శివుడి యొక్క అంగం, అది శివుడిలోంచి పుట్టిందని అర్థం. అంటే సాక్షాత్తు శివుడు. మరి ఎందుకు వచ్చినాయి అలా? ఆయుర్వేద శాస్త్రం, మెడిసిన్, ఆయుర్వేద శాస్త్రం ఎలా వచ్చినాయి ఇవన్నీ అంటే శివుడి అంగాలు. అంటే సాక్షాత్తు శివుడు మనిషి యొక్క మనుగడకి ఇబ్బంది అవ్వకుండా ఆయనకు వచ్చే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఈ విధంగా చెప్పాడు. మూలికల శాస్త్రం కూడా ఆయుర్వేదిక్లో, మళ్ళీ సబ్ స్పెషాలిటీ. ఎందుకంటే మనం వేసే అలోపతినో హోమియోపతినో ఇబ్బందులు అవుతే ఆయుర్వేదిక్లో పోతారు. అది మనిషికి నేచర్కి అటాచ్డ్ కదా, ఆ నేచర్ నుంచి వచ్చిన మెడిసిన్ మనిషికి తొందరగా పడుతుంది. అందుకని మనిషి తయారు చేసిన అలోపతి రియాక్షన్ ఉండొచ్చు, కానీ ఆయుర్వేదిక్లో తక్కువ రియాక్షన్స్, అది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇవాళ రోజున దీని గురించి డిస్కస్ చేద్దాం. రుద్రాక్షలో ఎలా రుద్రాక్ష వేసుకోవాల్సిన వాళ్ళ నియమాలు ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. ఏ రుద్రాక్షలు వేసుకోవాలో మీరు జ్యోతిషం తెలిసిన వాళ్ళు లేదంటే ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళు అడిగి చెప్తారు మీ జాతకం ప్రకారం. కానీ రుద్రాక్షలు వేసుకోవాల్సిన నియమాలు ఏంటి? సోమరులే ఉండకూడదు, సోమరిపోతులు ఉండద్దంట. ఫస్ట్ క్వాలిటీ లేజినెస్ ఉండదు. ఫస్ట్ క్వాలిటీ రుద్రాక్ష వేసుకున్నాడు అబ్బాయి ఏం చేస్తానే అని ఉండదు, ఏదైనా అలర్ట్గా ఉండాలి. సేవా కార్యక్రమాల యందు ఆసక్తి కలిగి ఉన్న వాళ్ళు ఏ పని చేయటకు వెనకాడకూడదు. ఎవరికైనా సేవ చేయాలనుకుంటే భగవత్ సేవ, వేరే మానవ సేవ, లేదంటే జంతువులకు ఏమైనా సేవ చేయాలనుకున్న వాళ్ళు వెనకడుగు వేయకుండా రుద్రాక్ష ధరించిన వాడు ముందుకెళ్ళి చేస్తాడంట. చెయ్యాలి. సేవా కార్యక్రమాల్లో ముందుండాలి, లేజినెస్ ఉండకూడదు. రుద్రాక్ష వేసుకున్న వాడు ఉండాల్సిన ఫస్ట్ లక్షణం. రెండవది దయా దాక్షిణ్యము, ఏకాంతము, క్షమాగుణము, ఇలా సాత్వికమైన భావాలు, శాంత స్వభావాలై ఉండాలి. ఏమేమి ఉండాలి? దయ ఉండాలి, ఎవరైనా క్షమించండి అంటే క్షమించే లక్షణం ఉండాలి. నెక్స్ట్ ఏకాంతంగా ఉంటూ ఓం నమ శివాయ దాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. రుద్రాక్ష అంటే సాక్షాత్తు శివుడు. రెండవది క్షమాగుణం ఉండాలి, ఇలా శాంత స్వభావమై ఉండాలి. ఎలా పడతారు అగ్రెసివ్గా తిట్టేయడాలు అది ఉంటుంది. నెక్స్ట్ మౌనముగా ఉండాలి, మాట తగ్గించాలి, మనస్సును నిర్మలముగా స్థిరముగా ఉంచి బ్రాహ్మణ భోజనము చేస్తూ కోపతాపాలకు తావు లేకుండా అబద్ధం చెప్పకుండా ఉండాలి. ఇది చెప్తే రుద్రాక్ష వేసుకోవాలి కదా. మరి ఏం చేయాలి? ఇది చెప్తే ఎక్కడ వేసుకుంటాం సార్ మేమంటే వేసుకున్నవాడికి దండం పెట్టండి కదా, వేసుకున్నవాడికి దండం పెట్టాలి. సాలగ్రామం కూడా నియమాలు ఎక్కువ చెప్పుకుంటే ఏమవుతుంది? చేసేవాడికి దండం పెడతాం. మీరెప్పుడు చేస్తారు? మీరెప్పుడు వేసుకుంటారు? మారాలి. సాలగ్రామం కోసం మన జీవితం మారాలి, రుద్రాక్ష వేసుకోవడం కోసం మన జీవితం మారాలి. పోయిన జన్మలో కుక్కలని ఈ జన్మలో కుక్కలానే ఉంటా అంటే ఏముంది తేడా? ఆ పాప ఏవో తింటుంటాయి రోడ్డు మీద ఉన్నవి, పంది కూడా ఎక్కడెక్కడో మూతి పెట్టి తినేస్తూ ఉంటుంది, వాడికి తెలియలేదు పాపం. నాకు కూడా అట్లాంటి కొంచెం దగ్గర లక్షణాలే ఉన్నాయండి, ఏం తింటానో నాకేం కంట్రోల్ లేదు, బ్యాలెన్స్ లేదు, అట్లానే ఏదో అట్లా చేస్తుంటాను. ఇది ఎలా న్యాయం అనిపిస్తుందా? మనిషి కదా మనం. పోనీ కుక్కకేమో రుద్రాక్ష ఇస్తారా? పోనీ పందుకో పిల్లికో సాలగ్రామం ఇస్తారా?
మనకి ఇంత గొప్ప అవకాశాలు ఉండి మనం ఆఫ్టర్ ఆల్ తిండి కోసమో ఆ మడి నిష్ట ఫాలో అవ్వకుండా గొప్పవి వదిలేసుకుంటున్నాం. చూడండి, దేవుడు ఫీల్ అవుతున్నాడు. పొరపాటు మనిషికి ఇచ్చాను ఈ అవకాశం, అదే ఏనుక్కో కుక్కకో పిలికిచ్చుంటే ఇప్పటికి మోక్షం వచ్చుండేది. బ్లైండ్గా ఫాలో అవుతాయి కదా అవి. మనకు అతి తెలివి ఎక్కువ. ఎందుకు? అన్నీ ఎగ్గొట్టడానికి బోలెడు రూల్స్ కదా. మా ఇంట్లో చెప్పా కదా, ఆడవాళ్ళు ఇట్టుంటారు అట్టుంటారు, ఇంట్లో రోజు ఒకటి చచ్చిపోతాడు, రోజు పిల్లాడు పడుతున్నాడు, అన్ని పరికరాలు తింటుంటాం. సండే రాగా నాన్ వెజ్ తినేయాలి, అదేందో మరి అదో డిసీజ్ వచ్చేసింది. సండే ఈజ్ ఈక్వల్ టు సండే అని అనొద్దు, నాన్ వెజ్ డే అని అనదు అంతే. ఏమట్లా అంటే ఎందుకు అట్లా వచ్చింది? మనకి వారం రోజుల్లో దానివల్ల ఇంకో మంచి ఐడియా ఇస్తా. మండే టు సాటర్డే తిని సండే తినకండి. ఇది ఇంకా బాగుంది గొప్ప. మండే టు సాటర్డే తిని సండే మానేయండి. ఇది ఎవరి కోసం? ఒరే మండే టు సాటర్డే తినమన్నా అని చెప్పి సండే తినొద్దన్నా అని చెప్పేసి ఇంకోలా వాడకండి. నేను అది ఎవరి కోసం అంటున్నా అంటే, సండే మొత్తం దేవుడితో కూర్చొని రుద్రాక్ష సాలగ్రామ పూజ చేసేవాళ్ళు అట్లీస్ట్ ఆ ఒక్కరోజు మొత్తం దేవుడితో గడుపుతా అంటే అలా ఫెసిలిటీ తీసుకోవచ్చు. మండే టు సాటర్డే. ఎందుకంటే బిజీ షెడ్యూల్, తినడానికి టైం ఉండదు. ఒకరోజు తింటా లేకపోతే లేదు. నిజంగా మండే టు సాటర్డేలో ఒక్కరోజు తింటే గ్రేట్ నాన్ వెజ్. మన పనులతో మనం బిజీగా ఉంటాం కదా. అందుకని ఏం చేశారు అందరూ? సండే రోజు మార్నింగే నీస్, సండే నీస్ డే కదా. అది లేకపోతే ముద్దేది కదా అంటాడు. రేపు పొద్దున కోళ్ళు పోయినాయో, గొర్రెలు పోయినాయో, ఆవులు పోయినాయో, దూడలు పోయినాయో, బర్రెలు పోయినాయో, ఏం పోయినాయో లోపలికి, వాటి ఆత్మ అయితే ఘోషిస్తుంది కదా. నువ్వు తింటున్నదికైతే అది చచ్చింది. ఆ ప్రేతాత్మలు భూతాత్మలు చుట్టూ తిరుగుతుంటాయి. ఇక్కడి నుంచి యమలోకం వెళ్ళే లోపలన్నీ వీటితే లైన్ ఉంటుంది. వీడు పట్టుకెళ్తుంటే వీడిని పక్కనన్నీ వీడు నలుగురు తిన్నాడు ఎప్పుడు కింకర్లో గుర్తు చేస్తుంటే, ఓహో పదండి మీకోసం వెయిట్ చేస్తామని తీసుకుంటాం. ఇప్పుడు వాటికి వేస్తారు, మనం తీసుకుపోయి రెడీగా ఉంటాయి. సరే, మౌనముగా ఉండి మనస్సు అలా ఉంచుకోవాలి. ఎలా ఉంచుకోవాలి? మౌనముగా ఉండాలి, మనస్సు నిర్మలంగా ఉండాలి. మనస్సు నిర్మలంగా ఎవరికి ఉండదురా అంటే, నాన్ వెజ్ తినే వాళ్ళకి మనస్సు నిర్మలంగా ఉండదు. వాడు తొందరగా కోపం వచ్చేస్తుంది, తొందర కోరికలు వస్తాయి, తొందరగా అట్రాక్ట్ అయిపోతాడు, అన్ని తొందరగా చేస్తాడు, తొందరగా చేస్తాడు. ఏమంటే ప్రోటీన్ దానిలో ఉంది, ఏదో వంక పెట్టుకొని తింటారు. మనస్సు నిర్మలంగా స్థిరముగా ఉంచిన బ్రాహ్మణ భోజనం చేస్తారు. బ్రాహ్మణ భోజనం అందుకన్నా సాత్వికం తినండిరా. వెజ్ కదా, ప్యూర్ వెజ్. మరి గుడి వెజ్ అనే ప్యూర్ వెజ్. గడ్డి ఆకులు ఉంటాయి కదా, బ్రాహ్మణులు తింటారు. పాపం ఆకులు పోస్తారు, పాలకూర, తోటకూర, ఈ ఆకు భోజనం. కోపతాపాలు రావు నాన్ వెజ్ తినకపోవడానికి బ్రాహ్మణ భోజనం అంటారు. నిజంగా చెప్పాలంటే అయ్యప్ప స్వామి దీక్షలో చేసే వేరే నాన్ వెజ్ తినేవాళ్ళు 41 రోజులు అయ్యప్ప స్వామి దీక్ష ఉంటారా? అది జీవితం అంటే. అందుకే కదా వాళ్ళ సంవత్సరం మొత్తం అయ్యప్ప స్వామి దీక్ష చేయగానే, అబ్బా అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న పవరే అంటాడు. నువ్వు జీవితాంతం ఫాలో అయితే ఆ పవర్ ఎంత? వాడు ఎంత విచిత్రంగా ఉంటుందంటే కొన్ని మాట్లాడడానికి 41 రోజులు అయ్యప్ప స్వామి దీక్ష చేసుకొని, ఏ మహిమండి స్వామిది. స్వామి మహిమ కాదు, నువ్వు పెట్టుకున్న రూల్స్ అలా బాగున్నాయి, అందుకే స్వామి అట్రాక్ట్ అయ్యాడు, నువ్వు స్వామికి అట్రాక్ట్ అయ్యాడు. ఇంత బాగుందన్నాడు. 41 కాదు 42 పార్టీ ఎక్కడో బ్లాక్ డ్రెస్ అయిపోయింది కదా, బ్లాక్ డ్రెస్ డేస్ అయిపోయినాయి. 42nd 43rd స్టార్ట్. కొంతమంది మధ్యలోనే చేసుకుంటారండి, ఎంత దారుణం చూడండి. స్వామి చేశాడు మాలలు అక్కడే పడేసి మధ్యలో పార్టీ డే, అందుక వేసుకునేది దీక్ష. నువ్వు బాగుందన్న వాడివి జీవితాంతం దానిలో ఒక్కటి. ప్రతిసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో అయ్యప్ప స్వామి దీక్ష చేస్తే, ప్రతిసారి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తే, ఈ జీవితంలో ఈ సంవత్సరం నేను దీక్ష చేసుకున్నందుకు నేనేం మార్చుకున్నాను, నాలో ఉన్న బ్లాక్ క్వాలిటీ ఏం తీసేశాను. స్వామి నీకోసం ఇగో చికెన్ తింటారా? నేను తింటాను. మటన్ అనేది తింటా, ఫిష్ అని ఆప్షన్స్ ఉంది. చికెన్ మాత్రం తిను. మళ్ళీ ఎంబడే నెక్స్ట్ ఇయర్ మటన్ వేయాల్సి వస్తుంది, డోర్ వేయాల్సి వస్తుందేమో, అందుకే దీక్ష చేసుకోకపోతే బాగుంటుంది, దిక్కుమాల ఆలోచన రాదు. వేసుకోండి, తినండి, కొంచెం టైం ఇవ్వండి మళ్ళీ మనసుకి. అదే చికెన్ వదిలేసి తిన్నాయి కదా, మళ్ళీ మటన్ వదిలేయమంటే కష్టం, చచ్చిపోతాం మనం కోల్డ్ అవన్నీ తినకపోతే. అందుకే రేపు మటన్ తినడానికి ఏం చేయాలి? ఒక 5 ఏళ్ళు టైం పెట్టుకోండి. స్వామి ఇదిగో 5 ఏళ్ళు మటన్ తింటా, సరేనా? మళ్ళీ 6th ఇయర్ నీకోసం మటన్ వదిలేస్తా. జీవితం అప్పటికి మనకి 40, 30, 50 దగ్గరకు వచ్చింటాయి. తర్వాత తిన్నా కూడా అరగదు. గుడ్డు వెళ్తే గుడ్డు వస్తుంది, కాలు వెళ్తే కాలు వస్తుంది బయటికి, చెయ్యి వెళ్తే చెయ్యి బయటకు వస్తుంది, పురకాయ వెళ్తే పురకాయ వస్తుంది బయటికి. గుండెకాయ వెళ్తే మన గుండెకాయ రాకపోతే చాలు, దాని గుండెకాయ వేస్తే పర్లేదు, అరగదు కదా. ఇక 50-60 వేస్తే నాన్ వెజ్ జరిగించిన శక్తి పోతుంది, ఉండదు. అందుకే ఇప్పుడే తినేసేయండి. 100 కోళ్ళు, 100 గొర్రెలు, 100 మేకలు అన్ని ఇప్పుడే దోసేయండి లోపలికి, వాడుకున్న రోగాలతో సహా.
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను వదిలిపెట్టి. అబ్బో పెద్ద లిస్ట్ ఎప్పుడు చెప్పుకుంటాం. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అన్ని నాన్ వెజ్ తినే వాళ్ళకే ఉంటాయి. మిగతా వాళ్ళకు ఉండవా? కూడా ఉంటాయి. ఎందుకంటే పోయిన జన్మలో నాన్ వెజ్ తిని ఉండొచ్చు కదా, అది ఈ జన్మలో బ్లడ్లో ఉంటుంది కదా, డిఎన్ఏ. ఆత్మ పట్టుకొస్తాయి. జీవాత్మ ఎంతమంది? పరమాత్మ ఏంటో రావు, జీవాత్మ కాబట్టి ఆ స్మెల్ తెచ్చుకుంటుంది. వీడు ఎక్కడో తింటున్నా కూడా ఒక పాపనోడు వెళ్ళి తింటాడు చూసారా, ఫ్రెండ్ తింటుంటే కూడా టెంప్ట్ అయి తింటాడు. వాడు పోయిన జన్మలో తిన్నాడు కదా, ఆ స్మెల్ అలవాటు అయ్యి ఇప్పుడు ఉండలేకపోయి తింటాడు. వెజ్ పబ్ అని చెప్పి ఎగ్ పబ్ తినేవాడు, వెజ్ పబ్ అని చెప్పి చికెన్ పబ్ తినేవాడు. పోయిన జన్మ వాసనలే ఇవన్నీ వెంట పట్టుకొచ్చుకున్నాడు వాటితో పాటు. సంప్రదాయబద్ధమైన విషయములను నిందించకూడదు. ఇదిగోండి, సంప్రదాయంగా ఎవరన్నా ఉంటే వాడిని నిందించకూడదు అంటే రుద్రాక్ష వేసుకున్నవాడు. ఎవడో నీటి బొట్టు పెట్టుకున్నాడు, ఏంట్రా బొట్టు పెట్టుకున్నావు అని అనకూడదంట. నువ్వు పెట్టుకుని ఏడవలేదు, ఇంకోటి పెట్టుకుంటే నీకు ఎందుకు ఏడుపు? అది ఎవరి గురించి? ఇలా అనేవాడి మెడలో రుద్రాక్ష ఉండి ఇంకోటి అలా అన్నాడా, వీడికి ముట్టకాయ పడుతుంది ఖచ్చితంగా. శివుడు నోట్ చేసుకుంటాడు, రుద్రాక్ష రూపంగా శివుడు నోట్ చేసుకుని శూలం తీసి పెట్టుకుంటాడు రెడీగా. శూలదండానికి కాదు, రుద్రాక్ష ధారణ మహత్యం ఎందు విశ్వాసం కలిగి ఉండాలి. ఎస్, నేను వేసుకున్న రుద్రాక్ష నా శివుడు, ఇంట్లో పెట్టి ఎక్కడో పళ్ళకి వెళ్తాను, ఆయన వదిలేసి ఉండలేను, అందుకని రుద్రాక్షగా నాలో పెట్టుకొని తిరుగుతున్నాడు నాతో పాటు. నా శివుడు ఎక్కడ ఉన్నాడు? నాతో ఉన్నాడు. ఇలా రుద్రాక్ష మెల్లో ఉండగా పోతే వాడు ఎక్కడ పోతాడు? శివలో కానీ పోతాడు. అందరూ రుద్రాక్ష ధరించాడు. చూడు, దరిద్రం ఏంటంటే మనిషికి ఉన్నాయి ఇవన్నీ ఆఫర్స్, వేరే జంతువులే. మనం ఎందుకు దరిద్రం అంటే మనం ఫాలో అవ్వాలి. అంతే అంటారు కదా, ఎక్కడైతే మంచి ఉందో అక్కడే చెడు ఉంది. ఆఫర్స్ మనకే ఉన్నాయి కాబట్టి మనమే ఫాలో అవ్వం. అందుకే శిక్షలు కూడా మనకే ఉన్నాయి. 84 lakhs జీవరాశుల్లో యమలోకం ఓపెన్ ఉండేది ఓన్లీ మనిషికే, మిగతా జంతువులకు ఓపెన్ కాదు. సరేనా? అధిష్టాన దేవతల ఎందుకు నమ్మకం ఉండాలి. ఇగో అధిష్టాన దేవత అంటే ఇంట్లో చేసే పూజ చేసుకునే దేవుడి మీద కూడా నమ్మకం ఉండాలి. ఆ దేవుడు రుద్రాక్షగా ఉన్నాడు అనుకోవాలి, ఎదురు చూడాలి, తొందరపడకూడదు. రుద్రాక్ష ఫలితం కోసం ఎదురు చూడాలి. అందుకని వాళ్ళు వేసేసుకుని నాకు పెద్ద ఏం ఇంప్రూవ్మెంట్ అని పడేయకూడదు. అదే రంగపతి టాబ్లెట్ ఆ డోలో వేసుకోమని జ్వరం తగ్గినట్టు, డోలో వేసుకుని జ్వరం తగ్గుతుంది, లేకపోతే కిడ్నీ పోతుందో లివర్ పోతుందో తెలియదు. అది జనరల్ చెప్తున్నా, హై డోసేజ్ మెడిసిన్స్ వేసుకుంటే ఇలా చెప్తే డోలో వాడడానికి కేసు పెట్టండి. లేకపోతే ఏదైనా హై డోసేజ్ టాబ్లెట్స్ వేసుకుంటే ఒక ఆర్గన్ సెట్ అయ్యి ఇంకో ఆర్గన్ పట్టండి, ఒకటి సెట్ ఒకటి పట్టు. పాపాత్ములతో సహవాసం చేయాలి. అందుకోమో ఇంకోటి, రుద్రాక్ష వేసుకున్నవాడు పాపాత్ములతో సహవాసం చేయకూడదు. ఎవరా నాన్న పాపాత్ముడు? ఇందా చెప్పినవాడు. రుద్రాక్ష వేసినవాడు వాడికి దూరంగా ఉండాలి. జాగ్రత్త. చేయి మెలేసుకొని కూర్చొని కూడా వాడితో మాట్లాడు. దీనివల్ల రుద్రాక్ష ధారణ ఫలితం వెంటనే లభించదు. అలాంటి వాడితో తిరిగితే ఏమవుతుంది? ఈరోజు నేను కూర్చొని సాధన చేసి మంత్ర జపం చేసి రుద్రాక్షలో ధార పోసాను, ఆ రుద్రాక్షను కాపాడాలి. వీడిపోయి అన్నీ అంటించుకొని వచ్చాడు. కరెంట్ షాక్ ఒకప్పుడు ఆడేవాడు కదా, ఇట్లా అన్నీ అంటించుకొని వచ్చాడు. మొత్తం శూన్యమైంది. ఇంటికి రాగానే ఏమైంది? చెక్క బిళ్ళ చెక్క ముద్ద ఏదో వెళ్ళేసుకొని తిరిగినట్టే. ఏమైంది? దాని శక్తి మీరే పోగొట్టుకున్నారు. అన్ని ముట్టుకొని వచ్చి రుద్రాక్షలు ఏ ముఖములు ధరించినా సరే ఆ ఫలితం మీద నమ్మకం ఉంచి శివకృప కొరకు వేచి ఉండాలి. మీరు ఏకముఖి ధరిస్తే వాడు పంచముఖి వేసాడరా, నేను ఏకముఖి వేసాను, వాడి పవర్ఫుల్ ఏమో వాడు తొందరగా సెటిల్ అయ్యాడు, నేను ఏకముఖి వేసాను, నేను సెటిల్ అవ్వలేదు, ఇలా ఉండదు నాన్న. దాన్ని నమ్మకం ఉంచాలి. ఎవరికి ఏది ఇవ్వాలో అది ఆయన తెలుసు. ఆ రూపంగా శివుడు వస్తాడు, ఆ రూపంగా ఇస్తాడు. నీ పొరపాటు ₹1 ఇస్తే BMW కొనేసి నువ్వు ఎక్కడ ఫ్లైఓవర్ మీద స్పీడ్గా నడిపి కింద పడి చస్తావని ఇవ్వలే అనుకో. అలా అర్థం చేసుకో. సరే, ఎంతోమంది చచ్చిపోయారు కదా, గ్రేట్ వాళ్ళు పెద్ద పెద్ద కార్లు కొనుక్కొని పోయారు, స్పీడ్గా నడిపి. ఒకటి పైనుంచి పడిపోయాడు, ఒకటి పిల్లలు గుద్దాడు, ఇలా చాలా ఇష్టం పెద్దది. బైకుల్లో కూడా అట్లయింది. వాడు చావా బైక్కి రాసుడు బాబు, ఈ బైక్ ఎక్కి చావాలి అని రాసుడు కొనిస్తారు పేరెంట్స్ గిఫ్ట్. బైక్ కొనిచ్చారా, డెత్ కొనిచ్చారా? గిఫ్ట్ డెత్. అందుకే నేను తొందరపడి ఆశపడకూడదు. ఎప్పుడైనా ఏది చేసినా దేవుడికి నమ్మకం ఉండాలా. ధర్మంగా నెమ్మదిగా వచ్చింది మనతో ఉంటుంది, అధర్మంగా వచ్చింది తొందరగా వచ్చింది మనల్ని కూడా పట్టకపోతుంది. ధారణ ముందర బ్రాహ్మణులచే పూజ చేయిస్తే చాలు. రుద్రాక్ష వేసేటప్పుడు గురువు కానీ బ్రాహ్మణుడు కానీ దాన్ని పూజ చేస్తారు. మీకు మంత్ర జపం చెప్తారు. మీకు చేత కాకపోతే ఆయన చేసి ఆ జలాలు దాన్ని పోస్తాడు, దానిలో ఆ మంత్ర శక్తి వస్తుంది. అందుకనే పూజ చేసిన విగ్రహాలు దొరికాయంటే అదృష్టం. మరి దాని మహాన్ ఎప్పుడు అంత చేసి ఉండదు. అది ఎన్నో ఏళ్ళ నుంచి ఉందంటే ఇంకా అదృష్టం. ఇంట్లో పరమేశ్వరుడు హాయిగా పుష్టిగా తినొచ్చి కూర్చున్నాడు ఉంటే ఎంత బాగా శుభాలిస్తాడు, అలా ఇస్తాడు.
నాస్తికులు రుద్రాక్షలు ధరించకూడదు. అటు ఇటు కాని వాళ్ళు వేసుకుంటున్నాడు. అటు ఇటు కాని వాళ్ళు అంటే సనాతన ధర్మం నమ్మని వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు రుద్రాక్షలు వేసుకోకపోతే మాకు మంచిది. ఎప్పటి నుంచో ఉన్న ధర్మము, ప్రూఫ్స్ అన్నీ ఉన్న ధర్మము నమ్మనోడు ఏమనాలి మరి? చాలా గ్రేట్ అనాలా? వాడు ఎటు వెళ్తాడో తెలియదు కాబట్టి అటు ఇటు కాని వాడు అన్నాం. వాడు ఇటు కాడు అటు కాకుండా ఉంటాడు. సరే, తిట్టేవారు, అసత్యం ఆడేవారు, దూషించేవారు రుద్రాక్షలు వేసుకోకూడదు. మంచి ప్రవర్తన కలిగిన వారు ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అంటే సింపుల్ ఏం చెప్తున్నాడు? రుద్రాక్ష ధరిస్తే నువ్వు శివుడిలా ప్రవర్తించు. శివుడికున్న దయ ఉండాలి, శివుడికున్న ఓపిక ఉండాలి, శివుడికున్న ఏముండాలి? శివుడికి ఏముంది? ఇంకా మెళ్ళో బాగా వేసుకుంటారా? మహిమంతో కావు. శివుడికున్న లక్షణాలు మనకు ఉండాలి. ఓపిక. వితంతువులు రుద్రాక్షలు తప్పక ధరించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళు రుద్రాక్షలు వేసుకోవచ్చా అనే క్వశ్చన్స్ తర్వాత తీసుకురాకండి. హస్బెండ్ చనిపోయిన ఆడది ఖచ్చితంగా రుద్రాక్షలు ధరించాలి, కంపల్సరీ. హస్బెండ్ చనిపోయాడా, ఆడది రుద్రాక్షలు వేసి తీరాలి. చూడండి, తెలియకుండా అయ్యో మొగుడిపోయాడు నువ్వు ఎందుకు వేసావు అని ఇంట్లో కూర్చున్న ముసలోడు అంటాడు. ఇవి వేసుకో. ఆవిడేదో శివపురాణం, ఆయన ఏదో శివపురాణం చదివించినట్టు చెప్తారు వాళ్ళు. మీరు ఎవరన్నా దేవుడికి సంబంధించింది చేయొద్దు అంటే మీరు ఏ పురాణంలో చదివారు? చేయొద్దు అన్నారు కదా, పోనీ నాకు ప్రూఫ్ చూపించండి అన్న. ఆ పురాణం ఏ పురాణంలో ఉందో చూపిమన్న. అర్థమైంది? అలా అడగండి. అంతేగాని ఇంట్లో కూర్చొని ముసలోడు మాట్లాడిందంతా వేదం అయిపోదు. వాళ్ళకే సరిగ్గా చదివి చాలు. ప్రాబ్లం అది. ఇది ఎక్కడి నుంచి వస్తాను? గాలికి వచ్చిన మాటలు ఏదో సీరియల్ చెప్పింది గుర్తుపెట్టుకుంటారు. సీరియల్ చూస్తారు కదా, అత్తగొడలు కొడుకున్నప్పుడు ఏదో చెప్తారు, అది గుర్తుపెట్టుకుని మనం మొహాన్ పడేస్తారు. ఒకళ్ళు నేను చెప్తాను, ఒకళ్ళ ఇంట్లో దారుణం జరిగిపోయింది. శ్రావణ శుక్రవారాలు ప్రతిసారి 2వ శుక్రవారం ఏదో చేసుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఏమైందంటే 2వ శుక్రవారానికి ఏదో ఇబ్బంది వస్తుందని చెప్పి 3వ శుక్రవారం చేసుకోమని చెప్పారంట. నన్ను సలహా అడిగారు, 1వ శుక్రవారం చేసుకోమని చెప్పారు. వాళ్ళు నా మాట కూడా 3వ శుక్రవారంకి వెళ్ళారు. ఈ లోపల మొగుడు వెళ్ళిపోయారు. శుక్రవారం వెళ్ళారు. దేవుడు పని ఎప్పుడు ముందు పెట్టాలంట. అందుకే శ్రావణ శుక్రవారం తీస్తారు, మంగళసూత్రాలు కట్టుకోవడానికి తీస్తారు. 3వ శుక్రవారం కల్లా మొగుడు లేడు. నాకు తెలిసిన వాడు డీరెస్ట్ వాళ్ళ లైఫ్ పేరెంట్ ఏమండి, డీరెస్ట్ స్టూడెంట్. ఎవరు చేశారా అంటే ఇంట్లోనే ముసలి చేసింది. ఆ ముసలివానికి ఎప్పుడో ముసలివాడు వెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా పంపించేసింది అన్యాయంగా. ఎవరు నమ్మమన్నాడు ఆ ముసలిదాని మాట? వినద్దు. అందుకే కొన్ని జీవితంలో చాలా బాగా నేర్చుకున్నాను. అందుకనే ఇంత కోపంగా చెప్తున్నా. ముసలోడు ముసలిదని అంటే కోపమని కాదు. వాళ్ళు వానప్రస్థం, వాళ్ళు రిటైర్మెంట్ హోమ్స్లో వాళ్ళు ఉండి, లేదా ఇంట్లో ఉన్నవాళ్ళు ప్రశాంతంగా, ఇంట్లో ఉన్నవాళ్ళు గృహస్థాశ్రమ జీవిని వాడి ఇబ్బంది పెట్టకుండా వైరాగ్యంతో వాళ్ళు ఉండవు. మేము ఎందుకు ఉండాలి వైరాగ్యంగా? గృహస్థాశ్రమంలో హాయిగా భార్యతో సినిమా పోవాలి, పిల్లలతో తిరగాలి. దీని పని దీందే. రాత్రి ఇంటికి వచ్చాక మూసుకొని కళ్ళు మూసుకొని హాయిగా రుద్రాక్ష చేతిలో పట్టుకొని జపం చేసుకుంటాం. నేను నన్ను వదిలేసిన అప్పుడే కాదు కదా. పెళ్ళాన్ని వదిలేలే, పిల్లల్ని వదిలేలే. నేను ఎందుకుంటా వానప్రస్తులాగా? ఎందుకుంటారు అసలు? టైం వస్తే గురువుగారు చెప్తారు, అరే చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు, చాలా రా. వీళ్ళు ఎవరు? ఇంట్లో ఉన్న జోరీగలాగా పక్కన. అందుకని ఈ మధ్య పిల్లలు పెద్దవాళ్ళని ఉంచుకోవట్లేదు. ఇది కూడా ఒక రీజన్. ఇది పిల్లలు పెద్దవాళ్ళని ఎందుకు ఉంచుకోవట్లేదు అంటే ఇవన్నీ కష్టాలు ఉన్నాయి వాళ్ళకి. వాడు నిజంగా గృహస్థం చేసుకొని, బ్రహ్మచర్యం చేసుకుని, గృహస్థుడు చేసుకొని వాడు స్టెప్ బై స్టెప్ వస్తాడు. వీళ్ళకి ఈ దరిద్రమైన వీళ్ళకి ఇవేం తెలియదు. అది తీసుకొచ్చి ఇక్కడ కలుగుతారు, ఇది తీసుకొచ్చి అక్కడ వాడు పిచ్చి లేచిపోతుంది. పోనీ పెద్దవాళ్ళు తిడదామంటే పెద్దవాళ్ళు ఏంట, వాడు అక్కడ చెప్పుకోలేడు, ఇక్కడ చేయలేడు. ఇది ఎంత పెద్ద గందరగోళం. అందుకనే శాస్త్రం తెలిసిన వాడిని, గురువుని, బ్రాహ్మణుని. ఎందుకు బ్రాహ్మణుడు అంటే నాన్న ఇందా చెప్పినట్టు వెజ్జులు తినేవాడు కాదు, ప్యూర్ వెజ్ బ్రాహ్మణిని నమ్ముకో. బ్రహ్మమును నమ్మిన వాడిని నమ్మని వాడు బ్రాహ్మణుడు. విభూతి శిఖలు పెట్టి గుళ్ళో ఉన్నవాడు బ్రాహ్మణుడు కాదు. వాడు నిత్యం ఇంట్లో దేవుడిని నమ్మి ఉండాలి, ఇంట్లో పురాణాలు చదువుతూ ఉండాలి, గాయత్రి చేయాలి, సంధ్యావందనం చేయాలి. ఇవి చేసేవాడే బ్రాహ్మణుడు. లేదంటే బ్రాహ్మణుడు కాదు, వాడు ఇంకేదో వాడికి తెలియదు. సుమంగళులు కూడా రుద్రాక్షలు ధరించగలరు. సుమంగళులు అంటే పెళ్ళైన వాడు, జయక్క లాంటి వాళ్ళు, మీ అమ్మలందరూ రుద్రాక్ష తీసుకోవచ్చు. చాలా మందికి డౌట్ ఏంటంటే ఇది ఎలా ఉందంటే శివుడి భక్తులు కాకుండా వేరే దేవతల యొక్క భక్తులు, దేవతామూర్తుల భక్తులు, అది విష్ణుమూర్తి అనొచ్చు, లేదా అమ్మవారి నుంచి ఇంకేదో మనకి ఎవరైతే మనకి ఒకటి పేరు ఎందుకు. శివుడి భక్తులు కాని వాళ్ళు ఏం చెప్తారంటే శివుడు అంటే తీసుకెళ్లేవాడు కాబట్టి రుద్రాక్ష చేసుకుని నేను కూడా పట్టుకెళ్తానని చెప్తారు. ఇదో ఘోరం. శివుడు పట్టుకెళ్ళాడు, రుద్రుడు పట్టుకెళ్తాడు.
రుద్రభూమి రుద్రుడు పట్టుకెళ్తాడు. రుద్రుడు ఎలా వచ్చాడు మనం చెప్పుకున్నాం, బ్రహ్మ యొక్క భృకుటి, బ్రహ్మ యొక్క కోపం నుంచి పుట్టినవాడు రుద్రుడు. ఆయన డ్యూటీ ఏంటి, విష్ణువు నుంచి బ్రహ్మ పుడితే బ్రహ్మ నుంచి రుద్రుడు పుట్టాడు, ఆయన పట్టుకెళ్తాడు. ఆ రుద్రుడు శివాంశం. పట్టుకెళ్లాల్సిన టైం వచ్చినప్పుడు ఎలా అయితే మీరు స్కూల్లో ఏమో స్టూడెంట్, ఇంట్లోనేమో సన్ కదా, ఇంట్లో స్టూడెంట్ స్కూల్లో సన్లా ఉంటారా? మరి అలానే ఉంది చెప్పేది. అమ్మో శివుడిదే అంటారు. రుద్రాక్ష సుమంగళులు వేసుకొని తీరాలి. ఆడవాళ్ళు నిర్మోహమాటం కలిసి అందరూ వేసుకోవచ్చు. రుద్రాక్షమాల ధరించిన వారు ధూమపానము మానివేయాలా. రైల్వేస్ పొగదొలొద్దు బయటికి, అర్థమైందా? సిగరెట్ స్మోకింగ్ ఈజ్ డేంజరస్ టు హెల్త్, ఇంజరస్ కూడా డేంజరస్. అందుకనే రుద్రాక్షలు వేసిన వాళ్ళు ధూమపానము, ఒక అగరబత్తి పొగ మాత్రం వదలాలి, మిగతా అగరబత్తులు వెలిగించారు. అర్థమైందా? బయట దొరికి పనికిరాని షాపు. రుద్రాక్షమాల ధరించిన వారు వెల్లుల్లి, నీరుల్లి, మధ్య మాంసాల లాస్ట్లో పెట్టాడు పాయింట్. మరి తినేవన్నీ తెల్ల వెల్లుల్లి తినద్దు, నీరు వెల్లుల్లి తినద్దు, ఎర్ర ఉల్లిపాయ కూడా తినద్దు, మాంసం తినద్దు. వద్దులే, వేసుకోకపోతే బెటర్ అనిపిస్తుంది. ఇంకెప్పుడు వేసుకుంటారో పోయి నెక్స్ట్ జన్మలో వేసుకుంటారా? ఈ జన్మలంతా నాన్న తింటావు, ఇక్కడ తింటావు, ఉల్లిపాయ తింటావు, నెక్స్ట్ జన్మలో అంటే నువ్వు ఏమై ఉంటావో అనేది చూసుకోండి. తినద్దు అనట్లేదు, బ్యాలెన్స్ చేయండి. ఎలా అనిపించాలంటే ఇన్నేళ్ళు నాన్ వెజ్ తిన్నాను, ఒక్కరోజు రుద్రాక్ష వేసుకోవచ్చు ఈ జన్మ. ఇన్నేళ్ల నుంచి నాన్ వెజ్ అన్నీ తింటున్న, ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తింటున్నా, ఒక్కరోజు సాలగ్రామం ముట్టుకోలేదు, అవసరమా నా మొహానికి ఈ జన్మ అని తిట్టుకుంటూ మెల్లగా మనల్ని మనమే ట్యూనింగ్ చేయాలి, ఫైన్ ట్యూనింగ్ ట్రైనింగ్ చేసుకొని మార్చుకుంటారు అని చెప్పుకుంటూ ఈ రోజున రుద్రాక్ష యొక్క నియమాలను ఎలా పాటించాలని చెప్పుకుంటూ ఇవాళ రోజున ఇంపార్టెంట్ టాపిక్ శుభం పలుకుదాం. సర్వం శ్రీ మహేశ్వర పాదాలు లోకాన్ సమస్తాంశ నిజంగానే శాంతి.